నమస్తే, వెల్కమ్ టు సాక్షి. ఒరాకిల్లో లే ఆఫ్స్ ఎందుకు జరుగుతున్నాయి? లే ఆఫ్స్ జరుగుతున్న సమయంలో కంపెనీలు ఏం చేస్తాయి? అలాగే 2026లో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి H1 వీసాలో? వీటితో పాటు మరి ఈ సమయంలో అమెరికాకు వెళ్ళడం మంచిదేనా? మరి ఫ్యూచర్లో అమెరికా పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఇలాంటి విషయాలపై మనతో మాట్లాడేందుకు ఆటా కోఆర్డినేటర్ మల్లారెడ్డి గారు మనతో ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం వారు యుఎస్ నుంచి మనతో మాట్లాడుతున్నారు. మల్లారెడ్డి గారు చెప్పండి, అసలు ఒరాకిల్లో లే ఆఫ్స్ ఎందుకు జరుగుతున్నాయి? ఒరాకిల్లో లే ఆఫ్ ది ఏఐ ఇన్వెస్ట్మెంట్స్ ఒరాకిల్ చేయడం వల్ల ఓపెన్ ఏఐ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్ సారీ ఓకే సార్, ఇట్స్ ఓకే సార్. అంటే నాకు తెలిసిన చెప్తున్నాను. ఒరాకిల్ ఓపెన్ ఏఐ వాళ్ళు ఒరాకిల్ లో ఇన్వెస్ట్ చేశారు. సో దానికి ఒక 50 బిలియన్ కాంట్రాక్ట్ దే హ్యాడ్ టు కంప్లీట్. ఐ థింక్ సమ్ డేటా సెంటర్, సమ్ ఇన్వెస్ట్మెంట్ దే హ్యాడ్ టు మేక్. It seems like their cash flow is not that great this year, and they had to take some decisions to fund control చేయడానికి అనుకుంటా. అందుకని దే హ్యాడ్ టు గో విత్ వన్ ఆఫ్ దిస్ ఆప్షన్. అన్ఫార్చునేట్లీ చాలా మంది మనకు తెలిసిన వాళ్ళు కూడా ఇంపాక్ట్ అయినారు. బట్ దట్స్ వాట్ ఇక్కడ చాలా కంపెనీస్ కూడా ఇలా ఏఐ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పేసి తీస్తున్నారు. అది జరిగిందండి. సో ఈ లే ఆఫ్స్ వల్ల ఎవరిపైన ఎక్కువ ప్రభావం ఉంటుంది సార్? లే ఆఫ్ అంటే చాలా వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి తీసేశారు. మీకు వినపడట్లేదండి సరిగా, సారీ, ఏమనుకోకండి. ఈ లే ఆఫ్స్ వల్ల ఎవరిపైన ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది? సో మామూలు ఈ ఒరాకిల్ లో జరిగిన లే ఆఫ్స్ మోస్ట్లీ ఎట్లా అంటే చాలా మంది సీనియర్, ఒక 20 నుంచి 24 సంవత్సరాలు, 15 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళని తీసేశారు. ఎందుకనేది మనకు తెలియదు, అది ఇంటర్నల్ గా. బట్ చాలా వరకు అయితే మార్కెట్ బాగాలేదు. ఇంపాక్ట్ అంటే మరి కష్టంగానే ఉంది జాబ్ దొరకడం. బట్ ఎక్కువ శాతం ఈ బిల్లకి పోయిందండి. యాక్చువల్లీ సార్, ఇప్పుడు ఒరాకిల్లో మనల్ని లే ఆఫ్ చేస్తున్న విషయం మనకి ఇండికేషన్ ఎలా తెలుస్తుంది? ఆ విషయం మనం ఎలా తెలుసుకోవచ్చు? ఎలా తెలుస్తుంది మనకి? అది తెలియదండి. అంటే ఏ కంపెనీ అయినా లే ఆఫ్ గురించి మనకి ఎప్పుడు ఇండికేషన్ ఉండదు. అంటే మన కంపెనీ ఫైనాన్షియల్స్ దాన్ని బట్టి చూసినప్పుడు కొంత గెస్ చేస్తాము మేమందరము. ఇయర్ ఎండ్ కానీ లేకపోతే మిడ్ ఆఫ్ ది ఇయర్ కానీ ఏదైనా ఉండొచ్చు అని. కొన్నిసార్లు కంపెనీ బాగా చేస్తున్నా కూడా కొన్ని డిపార్ట్మెంట్స్ లో ఉండవచ్చు, కొన్ని డిపార్ట్మెంట్స్ లో బాగా రెవెన్యూ ఉండొచ్చు. సో కాబట్టి అది మనం గెస్ చేయలేము. సో అది ఇప్పుడు ఇక్కడ వీళ్ళకి ఏదైతే ఎక్స్పెన్సెస్ ఉన్నాయో దాని వల్ల వాళ్ళు దే హ్యాడ్ టు కట్ సమ్ ఎంప్లాయీస్. సో అది కష్టం అండి. అంటే ఇండివిజువల్ కంపెనీ ఎలా నడుస్తుందో ఒక ఎంప్లాయీ కొంచెం బేసిక్ ఐడియా ఉంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ మన జాబ్ ఉంటుందా లేదా అనేది మనం అంత గ్యారంటీ చేయలేము. ఒక్కోసారి పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఒక్కోసారి ఎకానమీ ఉంటుంది, ఒక్కోసారి ఇట్స్ ఆల్ డిపెండ్స్ అండి. ఇట్స్ హార్డ్ టు గెస్. సార్, లే ఆఫ్స్ సమయంలో ఏ సాఫ్ట్వేర్ కంపెనీ అయినా ఏం చేస్తుంది? అంటే ఆ సమయంలో ఎలాంటి ప్లాన్ ప్రకారం తీసేస్తుంది? అంటే లే ఆఫ్ చేసినప్పుడు అదే అండి, ఆ ఇయర్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఏంటి, ఎలా కట్ చేస్తే నెక్స్ట్ రెవెన్యూ గైడెన్స్ మీట్ అవ్వచ్చు. కంపెనీ ఎవ్రీ ఇయర్ గైడెన్స్ ఉంటది కదండి, ఎంత గ్రోత్ అవుతుంది కంపెనీ, ఏ ఏరియా గ్రోత్ ఉంటది, దాన్ని బట్టి వాళ్ళకి ఒకవేళ తెలిసిందని పర్టికులర్ ఏరియాలో గ్రోత్ ఉండదు, లేదు అంటే ఉన్న వర్క్ కి ఎంప్లాయీస్ కి దర్ ఆర్ వెరీ మెనీ థింగ్స్. బట్ మోస్ట్ లైక్లీ రెవెన్యూ డ్రైవ్స్ అండి మోస్ట్లీ. లైక్ అంటే ఎక్స్పెక్టేషన్స్ గైడెన్స్ కి ఆపరేటింగ్ కాస్ట్ తగ్గించుకోవాలనుకుంటే ఒకవేళ వాళ్ళు చేసే అవకాశం ఎక్కువ ఉందండి, చాలా ఎక్కువ ఉంది. సార్, ఒరాకిల్లో లే ఆఫ్స్ తరచుగా జరుగుతాయా? ఎప్పుడు కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయా? అవునండి, ఒరాకిల్ అది చాలా పెద్ద కంపెనీ కదా, వాళ్ళకి చాలా వేరియస్ ప్రోడక్ట్స్ ఉంటాయి. ఎవ్రీ ప్రోడక్ట్ కి రెవెన్యూ ఎంత వస్తుంది అనే దాన్ని బట్టి వాళ్ళు చూస్తారు. సో లెట్స్ కొన్ని ఏరియాస్ లో ఇప్పుడు ఆ ప్రోడక్ట్ వాడట్లేదు అనుకోండి, లేకపోతే సేల్స్ లేదనుకోండి, అలాంటప్పుడు ఆ ప్రోడక్ట్ లో రిసోర్సెస్ తగ్గించేసి వేరే న్యూ ప్రోడక్ట్, లెట్స్ ఇప్పుడు ఏఐ అంత ఏజెంట్స్ అని ఉంది, అందులో హైర్ చేస్తారు. అది భూమి ఉంది కాబట్టి వేరే సమ్ అదర్ ప్రోడక్ట్స్ లో ఓల్డ్ టెక్నాలజీ అవ్వచ్చు, వేరే కాంపిటేటివ్ ఉండొచ్చు, తగ్గినప్పుడు అక్కడ వర్క్ ఉండదు కాబట్టి వాళ్ళని తీసేయడానికి అట్లా చేస్తారు మోస్ట్లీ. 2026లో H1B వీసాలో ఎలాంటి చేంజెస్, ఎలాంటి మార్పులు జరిగాయి? చాలా వరకు ఇదే అండి, చూస్తున్నారు కదా, వార్ అయినా ఇదైనా బయట ఎకానమీ సిచ్యువేషన్ ఉండడం వల్ల కొన్ని కంపెనీస్ కి రెవెన్యూ తగ్గి తీస్తున్నారు. కొన్ని కంపెనీస్ కోవిడ్ టైంలో చాలా ఎక్సెస్ గా హైర్ చేసినందుకు ఆ ఎక్సెస్ హైరింగ్ ని ఇప్పుడు తగ్గిస్తున్నారు. చెప్తున్నారు ఏఐ అని కొన్ని కంపెనీస్ లో ఏఐ, బట్ మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ కోవిడ్ లో బాగా హైర్ చేసినందుకు ఇప్పుడు అంత వర్క్ కానీ అంత అవసరం లేదన్నట్టుగా తగ్గిస్తూ
కొంత ఏఐ కూడా కొన్ని కంపెనీస్ లో ఏఐ కూడా ఇంపాక్ట్ అవుతుంది, బట్ నాట్ కంప్లీట్లీ ఏఐ అండి అది. H1B వీసా 2026 2026 లో ఎలాంటి చేంజెస్ ఉండబోతున్నాయి? డెఫినెట్ గా ఇప్పుడు అందరు ఏమైందంటే కోవిడ్ లో రాకముందు, కోవిడ్ ముందు ఒక గ్రోత్ స్టోరీ ఉండేది అందరికి, ఎలా కంపెనీ గ్రో అవుతుంది ఏనని. ఇప్పుడు అది లేకుండా మొత్తం ఎవరివన్నీ వచ్చేసి ఏఐ అని చెప్తున్నారు. ఏఐ తోని ఇలా 40% 30% వర్క్ రిడక్షన్ చేయొచ్చు అని చెప్పేసి చేస్తున్నారు. కంప్లీట్ గా మోస్ట్లీ ఏఐ బేస్డే ఉంటదండి. ఎవ్రీ వన్ అంటే ఏ టూల్స్ వాడేసి డెవలప్, నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఎవ్రీ ఏరియా మోర్ విల్ బి ఫోకస్డ్ ఆన్ ఏఐ అండి, ఏఐ రిలేటెడ్. 2026లో H1B వీసాలు తగ్గాయా? కంపల్సరీ చాలా తగ్గిందండి. క్రైటీరియా మారింది కాబట్టి, సెలక్షన్ క్రైటీరియా ఇప్పుడు వచ్చేసి వేజ్ సాలరీ ప్రకారం ఉంది కాబట్టి చాలా మంది తక్కువ అప్లై చేసినారు. అప్లై చేసిన చాలా మంది కూడా ఎలిజిబుల్ అవ్వలేదు, ఎందుకంటే ఆ సాలరీ లిమిట్ వాళ్ళు రీచ్ అవ్వనందుకు. సో అందువల్ల కంపల్సరీ చాలా తక్కువనే అండి. ఈవెన్ స్టూడెంట్స్ అయినా ఎంప్లాయ్మెంట్ అయినా చాలా తగ్గిపోయింది. H1B వీసా చాలా తక్కువనే అని చెప్పాలి. H1B వీసాలో ఎలాంటి చేంజెస్ ఉన్నాయి? అదే ఇప్పుడు కంపెనీస్ చాలా వరకు హైర్ చేయట్లేదు H1B అంటే, మోస్ట్లీ గ్రీన్ కార్డు సిటిజనే అని అంటున్నారు, ఎందుకంటే స్పాన్సర్షిప్ ప్లస్ అదర్ గవర్నమెంట్ రిస్ట్రిక్షన్ ఉన్నాయి కాబట్టి. రెండోది మార్కెట్ కూడా హైరింగ్ కూడా లేదు ఏఐ వల్ల. మోస్ట్ ఆఫ్ ద కొత్త జాబ్స్ హోల్డ్ లో పెట్టి చాలా కంపెనీస్ తీసేయకుండా, కొత్తగా హైర్ చేయకుండా కూడా ఒక స్ట్రాటజీతోని హైర్ చేయట్లేదు. అట్లా కూడా H1B అయినా ఇంపాక్ట్ అవుతున్నారు. వేరే కంపెనీస్ హైర్ చేయాలన్నా కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ ప్రిఫరింగ్, అట్లా వల్ల చాలా ఇంపాక్ట్ ఉంది. సో ఇప్పుడు ఈ ఇయర్ కొత్తగా అప్లై చేసిన వాళ్ళకి కూడా జాబ్ మార్కెట్ అంటే వచ్చే వాళ్ళకి వస్తున్నాయి, బట్ దట్స్ ఆల్వేస్ దేర్, కానీ తక్కువ కొంచెం అవకాశాలు. H1 కాదు, గ్రీన్ కార్డ్ అయినా సిటిజన్షిప్ అయినా ఇప్పుడు జాబ్ పోతే ఒక్కొక్కరికి 6 months కూడా పడుతుంది రావడానికి, అంత తొందరగా ఏం లేదు, ఎందుకంటే ఎక్కడ హైరింగ్ చేస్తలేదు కాబట్టి చాలా వరకు. సార్ H1B వీసా స్టాంపింగ్ పరిస్థితి ఏంటి? స్టాంపింగ్ అయితే నేను మరి ఎవరికి కాలేదని కానీ ఏది ఇన్లేదండి. అందరికి ఇష్యూస్ అయితే ఏమీ లేదు. ఒకటి కూడా రీసెంట్ గా చాలా మంది వెళ్ళట్లేదు బికాస్ ఆఫ్ భయపడి కూడా. అపాయింట్మెంట్లు కూడా లేవనుకుంటా, బట్ ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో ఆల్రెడీ వీసా ఉన్న వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, ఎక్కడేం వినలేదు. అంతా స్మూత్ గానే ఉందండి, అదేమైతే వినలేదు నేను ఇష్యూస్ అయితే. సార్ యుఎస్ గవర్నమెంట్ చాలా మంది H1B వాళ్ళు కొంత ఫ్రస్ట్రేట్ అయ్యి కొందరు మూవ్ అవుతున్నారు బ్యాక్ ఇండియా, కొందరు అట్లా ప్లాన్ జరుగుతుంది, చేసుకుంటున్నారు. బట్ ఇష్యూస్ అయితే వినలేదు ఇప్పుడు రీసెంట్ గా. యుఎస్ గవర్నమెంట్ సార్ ఎందుకు రూల్స్ మారుస్తుంది, చేంజ్ చేస్తుంది? ఎందుకంటే ఇప్పుడే అదే అండి అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది, జాబులు తగ్గినాయి కాబట్టి, ప్లస్ ఇంకోటి వాళ్ళు ప్రామిస్ చేసినారు కదా ఎలక్షన్స్ లో, ఇది ఐ మీన్ నాకు తెలిసినంత వరకు ఆ రిస్ట్రిక్షన్స్ వల్ల దే వాంట్ ఫస్ట్ అమెరికన్స్ ఫస్ట్ అన్న దాంట్లో ఉన్నారు కాబట్టి, సో దే డోంట్ వాంట్ టు ఎంకరేజ్ H1B కానీ ఇది. అందుకని వాళ్ళు ఆ రిస్ట్రిక్షన్స్, కంపెనీస్ కూడా టు సపోర్ట్ గవర్నమెంట్ ది, వాళ్ళు కూడా అలా గ్రీన్ కార్డు సిటిజన్షిప్ వాళ్ళకే ఎంకరేజ్ చేస్తున్నారు. అమెరికాలో ఉన్న ఐటీ ఎంప్లాయీస్ పైన అలాగే స్టూడెంట్స్ పైన దీని ప్రభావం ఎలా ఉండబోతుంది H1B వీసాది? ఇప్పుడైతే చాలా బ్యాడ్ గా, అంటే ఏఐ మీద హైప్ ఎక్కువ ఉంది. ఏఐ తోనైతే కాదు, ఓవరాల్ గా మార్కెట్ అదర్ కండిషన్స్ అన్ని మీరు చూస్తున్నారు కదా, అందువల్ల బ్యాడ్ గా ఉంది. కానీ ఏఐ కూడా యాడ్ అయింది, ఏఐ హైప్ కూడా. ప్రస్తుతం అయితే ఈ ఇయర్ అయితే చాలా బ్యాడ్ గానే ఉంది. ఈ వార్ వల్ల ఇంకెక్కువ పెరిగింది, కంపెనీస్ ఇంకా లే ఆఫ్ అవ్వచ్చు. జాబ్ ఓపెనింగ్స్ కూడా చాలా తక్కువనే పడుతున్నాయి. ఒక్కొక్కరు మంచి డిగ్రీలు ఉన్నా కూడా 1 year దాకా వెయిట్ చేయాల్సి వస్తుంది, 6 months కూడా. సో కష్టంగానే ఉందని చెప్పాలి, చాలా కష్టంగానే ఉంది. చాలా అందరూ భయంగానే ఉన్నారు. బట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి చాలా వరకు పర్వాలేదు. కొంచెం కొత్తగా ఎక్స్పీరియన్స్ లేకున్నా, తక్కువ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ప్రాబ్లం ఉంది, ఎందుకంటే ఎంట్రీ లెవెల్ జాబ్స్ మోస్ట్లీ ఏఐతో చేయొచ్చు అని చెప్పేసి కొంచెం చేస్తున్నారు కాబట్టి. సో అది అండి, చాలా వరకు అయితే టఫ్ గానే ఉంది ఎవరికైనా, అది H1 కాదు, ఎవరికైనా టఫ్ గానే ఉంది. సార్ ఈ టైంలో ఇక్కడ నుంచి ఇండియా నుంచి యుఎస్ కి రావడం కరెక్టే అంటారా? ఈ టైంలో పర్ఫెక్ట్ గా, ఈ టైంలో లేఆఫ్స్ జరుగుతున్నాయి, H1B వీసా రిస్ట్రిక్షన్స్ అది ఇండివిజువల్ సిచ్యువేషన్ అండి, అది ఎప్పుడైనా చెప్పలేము. ఇప్పుడు నేను 2008 లో రిజిస్ట్రేషన్ లో ఉన్నప్పుడే వచ్చినాను, ఆల్మోస్ట్ అందరూ వెనక్కి వెళ్తున్నప్పుడు. బట్ ఒక ఇంటర్వ్యూ మన టాలెంట్ అండి, బట్ ఐ గాట్ ద జాబ్ అందరు రిజిస్ట్రేషన్ టైంలో. సో రావద్దు అని చెప్పలేము, బట్ మన ఇండివిజువల్ సిచ్యువేషన్ కూడా, ఒకవేళ మన బ్యాక్ వెళ్ళాల్సి వస్తే మన ఆర్థిక పరిస్థితి ఏంటిది, ఒకవేళ అప్పు తీసుకొని కానీ లేకపోతే ఏదైనా ప్రాబ్లమేటిక్ అయితే మాత్రం ఆలోచించాలి. బట్ ఎఫర్ట్ చేస్తాను, ఒకవేళ నేను వచ్చి నా 1 year ట్రై చేసి సరే లేదు అంటే అట్లీస్ట్ ఓవర్సీస్ ఎక్స్పీరియన్స్ అనుకుంటే రావచ్చు. బికాజ్ ఒక ఇంటర్వ్యూ ఒక అవకాశం అండి, ఇక్కడ అవకాశం ఉంటే వస్తారు కదా. అలాగే సార్ ఇప్పుడు ఇరాన్ అమెరికా యుద్ధం జరుగుతుంది, యుఎస్ ఎకానమీ పైన ఎఫెక్ట్ ఏమైనా పడిందా?
చాలా పడిందండి, కంపల్సరీ బాగా పడింది కదా. ఎందుకంటే ఆయిల్ ప్రైసెస్ అన్ని అక్కడ పెరిగింది. ఇక్కడ మీకు $5, నేను బోస్టన్ లో ఉంటాను, నేను $2-3 బిలో ఉండేది, ఇప్పుడు ఆల్మోస్ట్ $4.5-5. అది ఆటోమేటిక్ గా ఇండైరెక్ట్లీ ఇంపాక్ట్స్ ఎవ్రీథింగ్. రెవెన్యూ కూడా పడిపోయిందంటే కంపెనీస్ ఫైర్ చేయడం, ఇట్స్ చాలా ఇంపాక్ట్ అయితే కంపల్సరీ ఉంటదండి. దట్ ఈస్ వై ఎవ్రీబడి స్కేర్డ్. ఇప్పుడు ఉన్న లే ఆఫ్ కాకుండా ఇంకా కూడా అయితే ఏమో అని ఉంది. అంటే భయం అయితే ఉంది, గ్యారంటీగా ఇంపాక్ట్ అయితే చాలా ఉంది. అమెరికాలో సేఫ్టీ పరిస్థితి ఎలా ఉంది? సేఫ్టీ ఏం లేదండి ఇక్కడ. నేను ఇంగ్లాండ్ సైడ్ ఉంటా, ఇక్కడ చాలా సేఫ్ అండి. ఐ మీన్ మోస్ట్లీ కూడా సేఫే, అదేం ప్రాబ్లం లేదు. కొన్ని ఏరియాస్ లో H1B అని అదని టెక్సాస్ లో అక్కడ చేస్తున్నారు, ఎందుకంటే మన వాళ్ళు చాలా మంది ఎక్కువ ఉండేసరికి అలా వాళ్ళకి చూడలేక. కానీ బట్ మోస్ట్లీ సేఫే అండి, అది ఏం ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ. అంటే టీవీలో అంటే కొందరు అక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ అంటే మన వాళ్ళు చేసిన దగ్గర అది హైలైట్ అవుతుంది, కానీ బట్ ఓవరాల్ గా న్యూ ఇంగ్లాండ్ ఇప్పుడు బోస్టన్ లో 0 ఇన్సిడెంట్ అండి. ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ ఎనీ ఇష్యూ హియర్. పీపుల్ ఆర్ వెరీ ఇంక్లూజివ్, మంచిగా ఉంటుంది ఇక్కడ, ఏం ప్రాబ్లం లేదు. సార్, ఇరాన్ అమెరికా వార్ వల్ల డాలర్ పైన ఏమైనా ఎఫెక్ట్ పడిందా, ప్రభావం పడిందా? పడలేదని అనిపిస్తుంది, ఎందుకంటే ఆయిల్ అంతా ఇప్పుడు డాలర్ లోనే కొంటున్నారు కాబట్టి ఇంకా స్ట్రాంగ్ అయింది అనిపించింది నాకు తెలిసినంత వరకు. అమెరికా ఫ్యూచర్ పరిస్థితి ఎలా ఉండబోతుంది సార్? అమెరికా ఫ్యూచర్ సిచ్యువేషన్ అండి, yes ఆబ్వియస్లీ అంటే యాజ్ లాంగ్ యాజ్ డాలర్ పెట్రో డాలర్ ఉన్నన్ని రోజులు అమెరికా ఫ్యూచర్ బానే ఉంటదండి. అంటే జాబ్స్ మళ్ళీ కంపల్సరీ ఒక 1 year 2 year రిసెషన్ టైం రావచ్చు, బట్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశమే ఉంది. ఎందుకంటే మోర్ ఇన్వెన్షన్, ఇప్పుడు ఈవెన్ AI వచ్చినా కూడా అందులో ఐ థింక్ జాబులు పోయేదానికంటే కొత్త జాబులు క్రియేట్ అయ్యేదే ఎక్కువ ఉందని వాళ్ళ అంచనా. సో మేమందరం కొత్త టూల్స్ నేర్చుకొని కొత్త టెక్నాలజీ మీద పనిచేయాలి తప్ప ఇంకా అంతే తప్ప పెద్దగా ఏం అంటే ఉంటది టైం. ఈ 2-3 years అయితే టఫ్ అండి, నెక్స్ట్ 1-2 years అయితే టఫ్. ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ ఉంటదని అంటున్నారు, బట్ రైట్ ఎవ్రీ డే చేంజింగ్ డైనమిక్ గా మనకు తెలియదు.